ఈరోజు ట్రైన్స్ అనే టాపిక్ రైళ్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ తీసుకుందాం. దీంట్లో 50 బిట్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఏ ప్యాసింజర్ ట్రైన్ 150 మీటర్ లాంగ్ ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h. If a man is cycling in the direction of the train at 9 km/h, the time taken by the train to pass the man is okay. 150 మీటర్ల పొడవు కలిగిన ప్యాసింజర్ రైలు గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఒక వ్యక్తి గంటకు 9 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తున్న దిశలో సైకిల్పై వెళ్తున్నాడు. అయితే అతన్ని దాటడానికి రైలుకు పట్టే సమయం ఎంత? ఓకే, రైలు పొడవు ఇచ్చాడు, రైలు వేగం ఇచ్చాడు, తర్వాత అతను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్ళే దిశలో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి సేమ్ డైరెక్షన్ ట్రైన్ అండ్ పర్సన్ ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారో స్పీడు సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే 25 స్పీడు 27 km/h. స్పీడ్ 27 km/hని మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 5/18, 9 3s 9 2s, దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనకు కావాల్సింది టైం. అతన్ని దాటడానికి ఎంత కాలం పడుతుంది? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఇక్కడ డి ప్లేస్లో అంటే డిస్టెన్స్ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే ట్రైన్ పర్సన్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ట్రైన్ లెంత్ను తీసుకోవాలి. ట్రైన్ లెంత్ ఎంత అంటే 150 మీటర్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ స్పీడ్ను మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా, అది ఎస్ ప్లేస్లో 15/2గా రాసుకుంటాం. 15/2, 2 పైకి వెళ్తే అది ఇంటూ 2 అవుతుంది. అక్కడ 15 10 టైమ్స్ పోతుంది. 2 × 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 సెకండ్స్. 20 సెకండ్స్లో అతన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఆన్సర్ 20 సెకండ్స్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ 12 m/s, ఇట్ కెన్ క్రాస్ ఎ టెలిగ్రాఫ్ పోల్ ఇన్ 15 seconds. రైలు ఒక టెలిఫోన్ స్తంభాన్ని కానీ, కరెంటు స్తంభాన్ని కానీ, లేదా కిలోమీటర్ రాయిని కానీ, చెట్టును కానీ, మనిషిని కానీ దాటుకొని వెళ్ళింది అంటే రైలు తన పొడవును తానే దాటినట్టు. ఆ సందర్భంలో రైలు పొడవు ఏదైతే ఇచ్చి ఉంటాడో దాన్ని డి ప్లేస్లో మనం తీసుకోవాలి. ఇఫ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈస్ 12 m/s, ఇట్ కెన్ crosses a telegraph pole in 15 seconds. However, specify the length of the train in meters. ఓకే, రైలు 12 m/s వేగంతో ప్రయాణిస్తూ ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 15 సెకండ్లలో దాటుకొని వెళ్తే రైలు పొడవు మీటర్లలో ఎంత ఉంటుంది? ఓకే, రైలు పొడవు అన్నాడు. రైలు పొడవు అంటే ఇక్కడ వేరే వాహనాలకు పొడవు గురించి అడగడు, కానీ రైలుకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా రైలుకు సంబంధించిన పొడవు అడుగుతారు. అయితే రైలు పొడవు అడిగినప్పుడు కానీ, రైలు దాటిన పొడవు అడిగినప్పుడు కానీ మనం డీగా తీసుకుంటాం డిటిఎస్లో. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దెన్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 12 m/s అండ్ ఇట్ టేక్స్ 15 seconds టు క్రాస్. 15 12s 180. లెంత్ ఆఫ్ ద ట్రైన్ 180 మీటర్స్. రైలు పొడవు 180 మీటర్లు. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ 3 times ఆఫ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ కార్. ఓకే, రైలు యొక్క సగటు వేగం కారు యొక్క సగటు వేగానికి 3 రెట్లు అంటున్నాడు. ద కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 520 kilometers in 8 hours. కారు 520 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో ప్రయాణం చేసింది. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద ట్రైన్ కవర్స్ ఇన్ 13 hours. అయితే రైలు 13 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత? ఓకే, కార్ అండ్ ట్రైన్, ద ట్రైన్ స్పీడ్ ఈజ్ 3 times ఆఫ్ కార్ స్పీడ్. కార్ వేగం ఒక భాగం అనుకుంటే ట్రైన్ వేగం ఏమవుతుంది? 3 భాగాలు అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 3 times ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ కార్. ద కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 520 kilometers in 8 hours. కారు 520 kilometersని 8 hoursలో ట్రావెల్ చేసింది. మరి కారు స్పీడ్ ఎంత? కారు స్పీడ్ ఎంతో చూద్దాం. 8 6 48 అండ్ 8 5
ఓకే, స్పీడ్ ఎంత అంటే 65 km/h. మరి 65 km/h అంటున్నాడు కదా, వన్ పార్ట్కి 65 km/h అయితే 65 km/h అయితే మరి ట్రైన్ స్పీడ్ 3 పార్ట్స్ కదా, దాని స్పీడ్ ఎంత ఉంటుంది ట్రైన్ స్పీడు? ఓకే, 65 × 3, 65 3 is 195. సో ట్రైన్ స్పీడు 195 km/h, గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అయితే ఇక క్వశ్చన్ ఏంటి అంటే రైలు 13 గంటల్లో ఎంత దూరం వెళ్తుంది? ఓకే, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద ట్రైన్ కవర్స్ ఇన్ 13 hours? 13 గంటల్లో ప్రయాణం చేసే దూరం. సో 195 × 13, 13 5 is 65, 13 9 is 117 and 123 and 13 1 is 13 plus 12 25. So 2535. Answer is 2535. సో అది రైలు 13 గంటల్లో ప్రయాణించిన దూరం 2535 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. A train is running with the speed of 45 km/h. వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్? ఓకే, ఒక రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే సో ఆ రైలు వేగం మీటర్ పర్ సెకండ్లో ఎంత ఉంటుంది? ఇక్కడ 45 km/h అన్నాడు. ఓకే, స్పీడు 45 km/h. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 5/18తో మల్టిప్లై చేయాలంటే 9 టేబుల్తో 9 2s 9 5s 5 5s 25/2. 25లో ఆఫ్ 12.5, 25లో ఆఫ్ 12.5. సో 12.5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ 5th. ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ 2 trains ఈస్ 7:8. 2 రైళ్ల వేగాల నిష్పత్తి 7:8గా ఉంది. ఇఫ్ ద సెకండ్ ట్రైన్ ట్రావెల్స్ 400 kilometers in 4 hours. రెండవ రైలు 400 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో ప్రయాణించింది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్? మొదటి రైలు యొక్క వేగం ఎంత? ఓకే, లెట్ ద 2 trains A and B and the speeds of 2 trains 7:8. The second train covers 400 kilometers in 4 hours. The speed of second train 400 kilometers in 4 hours means speed 100 km/h. Speed of the second train 100 km/h, which is equal to 8 parts. సో 8 partsకి అది 100 km/h అన్నాడు. అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్. మొదటి రైలు యొక్క వేగం ఎంత? మొదటి రైలు యొక్క వేగం 7/8 × 100. 4 టేబుల్ 4 2s and 4 25s. 25 7s 175. 175లో ఆఫ్ 87.5 km/h. సో స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ 87.5 km/h and the speed of second train 100 km/h.